2022 నాటికి 3 అగ్ర రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంను ప్రారంభించిన ఆయన 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న చంద్రబాబు ఆనందం, ఆరోగ్యం, ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని సూచించారు. అర్హులందరికీ ఇళ్లు కేటాయించేలా కార్యక్రమాలు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. నోట్ల రద్దు ప్రభావాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా అధిగమించామని, రాష్ట్రంలో సుమారు 40% నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మామూలు వ్యక్తులు ఊర్లో ఉండేవాళ్ళు కూడా 10,000 రూపాయలు 15,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా నెలకు ఒక కార్యక్రమం చేస్తాం. పశువులన్నీ కామన్గా ఉంటాయి, వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఇక్కడ పనిచేసుకుని ఒక 6,000 వస్తుంది. ఈ రెండు కలుపుకుంటే మినిమం 10 నుంచి 15,000 రూపాయల ఆదాయం రావడం, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం, ఆనందంగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో అభివృద్ధి చేయాలనుకుంటాం. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. దేశంలో ఎక్కడా లేనటువంటి టెంపుల్స్ ఉన్నాయి. ఈ జిల్లానే టెంపుల్ డిస్ట్రిక్ట్. వెంకటేశ్వర స్వామి, కాళహస్త్రి, మన వినాయక్ టెంపుల్, కార్బెట్ నగరం, ఇలాంటి టెంపుల్ చాలా ఉన్నాయి. ఇది కూడా మనకు స్వర్ణముఖి సోమశిల కనెక్ట్ కావాలి, అది కూడా కంప్లీట్ చేస్తాం. పశువులకి చాలా వరకు పశుగ్రాసం కానీ కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ సబ్సిడీ తీస్తున్నాం. ఈ రెండు ఇంటిగ్రేట్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఏదో పని చేయాలి. ఆరోగ్యం బాగుండాలి, పని కావాలి, చేసే పని మంచి పని ఉండాలి. ఈ రెండు ఉంటే అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. నేను అందుకే మళ్ళీ వస్తున్న దగ్గరికి అమ్మ ఆంధ్రప్రదేశ్, ఆనందం, ఆరోగ్యం, ఆదాయం. దిస్ ఇస్ ది ప్రియారిటీ. దీని రౌండే అన్ని కూడా జరుగుతాయి. అవసరమైతే విలేజ్ టూరిజం కూడా ప్రమోట్ చేద్దామని ఒక థాట్ ఇస్తున్నా మీకు వైడ్గా. నచ్చిన పని చేయడం, పాటలు రాసేవాడు పాటలు రాయొచ్చు, పెయింట్లు వేసేవాడు పెయింట్లు వేయచ్చు, కూచిపూడి చేసేవాడు కూచిపూడి చేయొచ్చు, జానపద గేయాలు రాస్తే వాళ్ళు రాయొచ్చు. వాళ్ళు నచ్చిన పని ఏ పనినా కావచ్చు, అది కూడా చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ రెండు ప్రాధాన్యత అమ్మ ఆంధ్రప్రదేశ్, ఆనందం, ఆరోగ్యం, అదే మరి ఆదాయం. ఈ రెండు కాన్సెప్ట్ల మధ్యనే రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా ముందుకు పోతుంది.